ఒక కరోనా క్రిమికి మనం టీకా ఇస్తే ఎలాగైతే కరోనా ఉంటే పోద్ది, రాకపోతే రాకుండా ఉంటది. ఇప్పుడు లేదు జబ్బు కానీ రాకుండా ఆపుద్దిగా టీకా వేసుకోవడం. అలాగే ఇక్కడ కూడా 3 రకాల క్రిములు మన ఒంట్లో ఉంటే పిల్లలు పుట్టరు, పుట్టినా అబార్షన్లు అవుతాయి. ఒకవేళ అబార్షన్ కాకపోతే అవకరాలు వస్తాయి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఆ 3 రకాల క్రిములకి కలిపి లోపల మనం టీకా ఉంది, టాబ్లెట్ లేదు. కరోనాకు ఇప్పుడు కూడా టాబ్లెట్ లేవు, టీకా ఉంది. అలాగే ఇక్కడ కూడా ఈ క్రిములకు కూడా ఓన్లీ టీకానే ఉంది. అందుకే మీ అందరికీ టీకా వేసేసా. ఆ టీకా వేయించుకోవడం వల్ల ఏమవుద్ది, భర్త ఒంట్లోనూ భార్య ఒంట్లోనూ ఇద్దరు ఒంట్లో నుంచి ఒకేసారి ఆ క్రిమిని మనం ప్యారలైజ్ చేసేసినట్టు. లేకపోతే భర్తకుంటే భార్యకు అంటుకుంటది, భార్యకుంటే భర్తకు అంటుకుంటుంది. అందుకే ఇద్దరికి ఇచ్చా. ఫస్ట్ టైం టీకా ఇచ్చా నేను భర్తకి. ఇంతకాలం మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇంజెక్షన్ కూడా పొడవలేదు, అసలు లోపలికి కూడా పిలవలేదు. మొగులు ఒక రకంగా తిట్టుకుంటారు, పిల్లలు ఒక రకంగా నన్ను పొగుడుకుంటారు. మమ్మల్నే కాదు మా ఆయనకి కూడా ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్ గారు. నాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మాకే కొడుతున్నారు, ఫస్ట్ టైం ఆయన కూడా పొడిచారు అనుకుని ఆనందపడదు. ఇక్కడ క్రిమి కాబట్టి ఇద్దరు ఒకేసారి చేయించుకోవాలి. తప్పనిసరిగా చేయించుకుని వెళ్ళండి, మర్చిపోకండి. ఈ టీకాతోనే కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాగని ఈ టీకా నేను కనిపెట్టిన టీకా కాదు. మనకు భారతదేశ ప్రభుత్వం 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచితంగా ఇచ్చేసిన టీకా. ఇప్పుడు ప్రస్తుతం 15 లోపు పిల్లల్ని భారతదేశంలో ఎవరు చూసినా టీకా వేయించుకున్నారు. హెచ్పివి కాదు, అది వేరు. హెచ్పివి సర్వికల్ క్యాన్సర్ రాకుండా గవర్నమెంట్ ఇస్తుంది. దానికి కూడా మేము ఎప్పుడో స్టార్ట్ చేసాం, పిల్లలకి క్యాన్సర్ రాకుండా ఫ్యూచర్ లో. ఇది కూడా అంతే. ఇది పిల్లలు పుట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్న క్రిమి. ఈ క్రిములు భారతదేశంలో ఈ మధ్య విస్తృతంగా పెరిగినాయి. ప్రపంచంలో కన్నా మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి.